హాయ్ అండి అందరికీ. నేను ఇది బ్యాంగిల్స్ మీద ప్యాచెస్ చేస్తున్నాను. లోటస్ ప్యాచెస్ అనమాట. ట్రై చేయండి మీరు కూడా నచ్చితే. పింక్ అండ్ గ్రీన్ కలర్ అనమాట. లోటస్వి ఫ్లవర్ టైప్. అవి మనకి బ్యాంగిల్స్ థ్రెడ్ చుట్టేసుకున్న తర్వాత ప్యాచెస్ టైప్ పెట్టేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి క్లిప్స్ కానీ ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ వస్తున్నాయి కదా, వాటికి కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇది నచ్చితే ట్రై చేయండి మీరు కూడాను. దీని తర్వాత ఒక బ్యాంగిల్ కూడా థ్రెడ్ ర్యాప్ చేసి ఒక మోడల్ వేరొక మోడల్ కూడా పెడతాను, అది చూడండి. అది ఓహెచ్పి షీట్ అండి. ఆ ఓహెచ్పి షీట్ మీద ఏంటంటే మనకు కొంచెం మంచిగా వస్తుంది కదా, అట్లా అని చెప్పి పెట్టాను. ఇన్విజిబుల్ కూడా అక్కడ కనిపిస్తుంది. మనం గమ్ వేసుకున్న తర్వాత ఒక 2-3 సెకండ్స్ ఆపి తర్వాత మనం కుందన్ కనుక అటాచ్ చేస్తామంటే ఈజీగా అది అంటుకుంటుంది. మనం వెంటనే కనుక పెట్టేసినట్టయితే మనకి ఆ స్టిక్తో పాటు కొంచెం వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైనా కొంచెం ఆరాక 2-3 సెకండ్స్ ఆపి అప్పుడు మనం కనుక పెడితే ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఈ టిప్ అయితే నేను చెప్తున్నాను, చూసుకోండి. మళ్ళీ మామూలుగా మనం బ్యాంగిల్స్కి థ్రెడ్ కూడా ఈ B7000 అవసరం లేదు. మామూలు ఫెవిగ్లూ అంటించేసుకోవచ్చు. అంటించుకున్న తర్వాత వీటి ప్యాచెస్కి మాత్రం ఇది అంటిస్తే మాత్రం మంచిగా స్టిక్ అవుతుంది, గట్టిగా ఉంటుంది అనమాట. ఈ B7000 ఏంటంటే మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది, చూసుకోవచ్చు. అది కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. ఇదేంటంటే మనకి తడిచినా కూడా బ్యాంగిల్ అనేది అవి ఊడకుండా చాలా స్టిఫ్గా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. మీరు కూడా అదే ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. బిగినర్స్కి ఏంటంటే కొంచెం అది అలవాటు పడాలన్నమాట. అది చేసుకునేటప్పుడు కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పడిపోతుంది. అది వేసిన ఒక 2-3 సెకండ్స్ ఆగి మనం స్టిక్ కనుక చేస్తే మంచిగా అంటుకుంటుంది. ఇది 4 కట్ బ్యాంగిల్ అండి. దీన్ని 4 కట్ అంటారు. ఎందుకంటే అవి మనకి బ్యాంగిల్ సైజ్ కూడా ఇప్పుడు కట్స్ ఎక్కువ పెరిగే కొద్దీ అలా అంటే లావు ఎక్కువ పెరిగే కొద్దీ సైజ్ చిన్నగా అయిపోతుంది. అందుకని మనం అది చెక్ చేసుకుని మాత్రం చేసుకోవాలి. అంత లావు ఉన్నవి కనుక అయితే 2-6 సైజ్ కావాల్సిన వాళ్ళకి 2-8 సైజ్ చేసుకోవాలి. 2-8 సైజ్ కావాలనుకున్న వాళ్ళకి 2-10 సైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అది కట్స్ ఎక్కువ అంటే లావుగా అయ్యే కొద్దీ సైజ్ చిన్నది అయిపోతుంది అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అవే సన్న గాజులు కనుక అయితే మనం సైడ్స్ ఎట్లా వేస్తామో అవైతే ఏ మెజర్ అయితే అవుతుందో అదే సైజ్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్యాంగిల్ ఎప్పుడైతే లావుగా ఉంటుందో అప్పుడు సైజ్ అనేది తగ్గిపోతుంది లోపల. అందుకని మనం ఎక్కువ ప్రిఫర్ చేసుకోవాలి. సైజ్ కన్నా ఒక 2 ఎక్కువ కనుక ప్రిఫర్ చేసుకుంటే అది మంచిగా మన హ్యాండ్కి సెట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే కట్స్ ఎక్కువ పెరిగే కొద్దీ అది బ్యాంగిల్ సైజ్ కూడా పెరిగిపోతుంది. నేను ఆల్రెడీ ఒకసారి మిస్టేక్ జరిగింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలుసుకుంటారని. స్టార్టింగ్ వాళ్ళకి ఏంటంటే తెలియదు కదా. సన్నగా ఉన్న గాజులు ఏంటంటే ఏ సైజ్ కావాలో అదే సైజ్ తీసుకోవాలి. మనకి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు దానికన్నా మనకు కావాల్సిన దానికన్నా పెద్ద సైజ్ తీసుకోవాలి. ఇప్పుడు 2-4 కావాలంటే 2-6 తీసుకోవాలి. 2-6 సైజ్ కావాలనుకుంటే 2-8 సైజ్ తీసుకోవాలి. 2-8 సైజ్ కావాలంటే 2-10 తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా 4 కట్ బ్యాంగిల్స్కి మాత్రం కంపల్సరీ అది చేయండి. దీనికన్నా కొంచెం సన్నగా ఉన్న అట్లాగే చేయాలి.
2 కట్ బ్యాంగిల్స్‌కి అయితే అవసరం లేదు. సేమ్ సైజ్ వచ్చేస్తది. మన గాజు లావు ఎప్పుడైతే పెరుగుతదో అప్పుడు సైజ్ అనేది పెరుగుతది. ఇదొక్కటైతే మైండ్‌లో పెట్టుకొని చేసుకోండి. మంచిగా వస్తది. ఇది కూడా నేను సింపుల్‌గా చేశాననమాట. ఇది నచ్చితే ట్రై చేయండి. నాకు ఒక ఆర్డర్ వచ్చింది వాళ్ళకి చేయడానికి అని చెప్పి చూపిస్తున్నాను అది. ఆ లోటస్ ప్యాచెస్ కూడా మనకి క్లిప్స్‌కి కానీ, బ్యాంగిల్స్‌కి మనం రెడీ చేసుకొని పెట్టుకుని ఉంటే మనకి నచ్చితే మనం వెంటనే అటాచ్ చేసేసుకుంటానికి బాగుంటుందని చెప్పి నేను అది చేసి చూపించాను. ఇంకొక మోడల్ కూడా చేస్తున్నాను. అవి ఒక 2-3 డేస్‌లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా మోడల్స్ కావాలనుకుంటే మెసేజ్ చేయొచ్చు. కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి. మీకు ఏ కలర్ కావాలంటే ప్రిఫర్ చేసి మోడల్ పెట్టినా కూడా చేసిస్తాను. లొకేషన్ అవి చెప్తే దాన్ని బట్టి నేను చెప్తానన్నమాట.